అందరం లేచి ఉందామని. తెలుగు ఆరాధన మనము ప్రార్థనతో ప్రారంభించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దేవా ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆయన కూడి ఉన్న ప్రతి ఒక్కరు నాయన దీవించి ఆస్వాదించండి నాయన. అలాగనే రానున్న వాళ్ళని నాయన తెలుగు ఆరాధనకి నాయన మీరు త్వరగా రప్పించమని కోరుకుంటూ నాయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వేలా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు వేసిన వాళ్ళు అడివేడుకుంటున్నాం తండ్రి. అందరం కలిసి నా నీతి సూర్యుడు అనే పాట పాడుకొని దేవుని స్తుతిద్దామని. రాజులకే రాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోచలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోచలేను నీతో కనులైన వారిని. రాజులకే రాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరి. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించేమా, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరి. సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారి. కార్యములు చేయుచున్నవాడా సజీవుడవ
కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సంగమై సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో వరములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయా. కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశ తీరాలని, నిన్ను చూసే ఆశ రావాలయా. నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే రాజులకే రాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. అందరం చప్పట్లు పెట్టి దేవుని స్తుతిద్దాం. ఫ్యూజన్ చర్చ్కు స్వాగతం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు. ఫ్యూజన్ చర్చ్లో మేము సంబంధాలని నమ్ముతాము, సంబంధాలకు ఎంతో విలువనిస్తాము. శాశ్వతమైన సంబంధాలను మేము విశ్వసిస్తాము. దేవునితో దగ్గరగా ఉండటం, ఆయనను ప్రేమతో స్తుతించడం, దానిని మేము ఆరాధన అంటాము. ఒకరితో ఒకరు ప్రేమగా కలిసి ఉండటాన్ని మేము సహవాసం అని అంటాము. క్రీస్తులాగా మారటానికి కలిసిమెలిసి నేర్చుకుంటూ ఉండటాన్ని మేము శిష్యత్వం అని అంటాము. దేవుడు ఇచ్చిన తలాంతులను ఆయన మహిమ కొరకు వాడటాన్ని మేము పరిచర్య అని అంటాము. సమాజంలో జీవిస్తూ క్రీస్తు ప్రేమను పంచడాన్ని మేము సేవ మరియు సువార్థీకరణ అంటాము. ఈ సమయంలో ఇక్కడికి వచ్చిన మనమందరము మన పక్కనున్న వారికి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మనం ఒకరినొకరు పలకరించుకుందాం. ఆరాధన సమయం అండి. మనమందరం హృదయాలని సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం గురించి నిన్నే ప్రేమించును అనే పాట పాడుకొని దేవుని ఆరాధిద్దాం ఈ ఉదయకాల సమయంలో. నీ సన్నిధిలో కరించి నీ మార్గములో సాగేదా, నీవేను దిరుగా
సన్నిధిలో, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేను తీరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా నిన్నే పూజించు, నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును, నేవేను తిరుగా, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా నిన్నే నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా నిన్నే ఆరాధన, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా ఆఖరిసారిగా పాడదామా నీ సన్నిధిలో, అందరం చేతులెత్తి నీ సన్నిధిలో అన్న, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా నేవేను తిరుగా, నేవేను తీరుగా, నేవేను
శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచిన ఆయన మీ సన్నిధిలో నిల్చుండబెట్టినందుకు నాయన మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయమున ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నాయన మీకు వేలాది స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా మీ వాక్యానికి సిద్ధపడుతూ ఉండగా నాయన మాతో మీరు ఉండండి తండ్రి. దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అభిషేకించిన ఆయన మీ వాక్యాన్ని ప్రభువా మాలో విత్తండి తండ్రి. మంచి ఫలములు ఇచ్చులాగన మమ్మల్ని దీవించండి నాయన ప్రభువా. అయా మాతో మీరుండండి తండ్రి. ఇంకా రావాల్సి ఉన్న ప్రతి వారిని ప్రభువా క్షేమంగా త్వరపడి మీరు తీసుకొని రండి తండ్రి. ముందున్న సమయాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు అయిన క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము గడిచిన 3 వారాల నుంచి కూడా తెలుగు సర్వీస్ ప్రారంభించుకున్నాము. ఇది 4వ వారము. సో దేవుడు మనందరితో అనేక విషయాలు మాట్లాడుతూ ఒక నూతనమైన ఉత్తేజం, ఒక ఉద్యమం మన అందరిలో కూడా నడిపించడము మనం గమనిస్తూ ఉన్నాము. ప్రాథమికంగా మనము సంఘము ఎలాగ ప్రారంభించబడింది, అపోస్తల కార్యములోంచి బోధ నేర్చుకున్నాము. దేవుని ఎదుట మనల్ని మనము పరిశుద్ధంగా ఎలాగ సమర్పించుకోవాలి, ఆయన సన్నిధిలో మనం గడిపేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయాలు 2వ వారంలో నేర్చుకున్నాం. పరిశుద్ధులు దేవునితో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు నిబద్ధత కలిగి ఉండవలసిన 4 మూల స్తంభాల గురించి గత వారంలో మనం నేర్చుకున్నాము. అపోస్తలుల బోధ కానీ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం. అయితే ఈరోజు మనము ఇంకొంచెము కొత్త సంగతి, ఆ సీక్వెల్ అయితే కాదు కానీ దావీదు జీవితంలో నుంచి ఒక కీలకమైన అంశాలను కొన్ని మనం పరిశీలన చేద్దాం. మనందరికీ తెలుసు, దావీదు సౌలు నుంచి పారిపోయినప్పుడు అరణ్యవాసంలో తాను గడిపిన కాలంలో కొన్ని రకాలైన అనుభూతులు, సంఘటనలోంచి తను ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. థ్యాంక్ యూ మీడియా టీమ్. సో నేను ఈ హెడ్డింగ్ తీసుకున్నాను, రహస్య క్రమశిక్షణ, బహిరంగమైన అధికారం. సో ఇది ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అనే విషయాలు కొంచెం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సో మనందరం కూడా దావీదు సుమారుగా 23 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సౌలు నుంచి బలంగా తరంబడ్డం అనేది గమనిస్తాం. సో తాను గొలియాతుని చంపిన తర్వాత మనందరికీ తెలిసిన స్టోరీలోనే ఒక 4 ఏళ్ళు అయిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరి వైపు నుంచి కూడా చాలా ఇబ్బంది రావడం మనం గమనిస్తాము. అప్పుడు తను అక్కడి నుంచి పారిపోయి అనేకమైన స్థలాలు ప్రయాణం చేస్తూ కొన్ని రాజ్యాలను దర్శిస్తాడు, కొన్ని అరణ్యాల్లో గడుపుతాడు. సో ఈ ప్రయాణంలో దేవుడు తనతో ఎలాగ బిహేవ్ చేస్తున్నాడు, ఇదే ప్రయాణంలో దావీదుతో ఉన్న వాళ్ళతో దేవుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. సో నేను చాలా ధ్యానించినప్పుడు ఒక చిన్న స్టడీ లాగా నేను మీకు దీన్ని ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 సమూయేలు 22వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం గమనించవచ్చు. సో అది ప్రాథమికంగా ఒక కీలకమైన సన్నివేశం. ఏంటంటే తన ప్రాణం అనేది సౌలు వలన చంపబడే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అప్పుడు పారిపోయి అదుల్లాము గుహ అనే ఒక స్థలానికి తను చేరుకోవడం జరుగుతుంది. సో మీలో చాలామందికి అక్కడ ఏం జరిగింది అనేది తెలియచ్చు. కొంతమందికి అసలు ఏంటి పేరే కొత్తగా ఉంది, నేను ఎప్పుడు అసలు దావీదు విన్నాను కానీ అదుల్లాం అనే పేరే వినలేదు అనేది కూడా అనిపిస్తుంది. బట్ ఆ గుహ కాలంలో దావీదు 23 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవాడిగా ఎలాగ తనను తాను దేవుని ముందు ప్రవర్తించుకున్నాడు అనేది మనం గమనించాలి. ఆ వయసులో కూడా తన మనస్సు ఎలాగ దేవుని ఎదుట ప్రవర్తిస్తుంది అనేది మనం చూడాలి. సో 4 అంశాలు. థ్యాంక్ యూ. కెన్ యూ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్? సో మనము దీన్ని 4 విధాలుగా దావీదు అరణ్యవాసంలో అదుల్లాము గుహ చేరిన దగ్గర నుంచి తాను రాజు అయ్యేంత వరకు కూడాను అతనే కాకుండా అతనితో ఉన్న అనేక మంది, నిజానికి ప్రయాణం మొదలైనప్పుడు అతను ఒక్కడే కానీ దేవుడు వాళ్ళు బహుగా వృద్ధి చెందేలాగా చేస్తాడు. సో మనము క్రోడీకరించి ఆలోచన చేసినప్పుడు 4 విధాలుగా, అంటే 4 సీజన్స్ ఆ ప్రయాణంలో మనకు కనిపిస్తాయి. మొదటిది అరణ్యకాలము. సో స్కాలర్స్ ఏం చెప్తారంటే 10 నుంచి 11 సంవత్సరాలు తన సౌలు నుంచి పారిపోతూ ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు చెప్తారు. రెండోది రహస్య స్థలంలో దైవ శిక్షణ. ఆ సమయంలోనే సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ విత్ గాడ్, అంటే ఎలాగ తనను తను క్రమశిక్షణలో ఉంచుకున్నాడు, అవేంటి అనేవి మనం ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మూడవది నాయకత్వానికి నిబద్ధత. దైత్య సంహార ఆత్మ అని పెట్టాను.
దట్ ఈస్ ఎ జైంట్ స్లేయింగ్ స్పిరిట్. అంటే తను ఎవరినైతే ట్రైన్ చేశాడో, మనం మైటీ మెన్ అని అంటాం, అంటే పరాక్రమశాలుడు అని ఉంది తెలుగులో. సో వాళ్ళని ఎలాగా దావీదు నడిపించాడు. తర్వాత పరిపాలన మరియు రాజ్యాధికారము, రూలింగ్ అండ్ రైనింగ్. సో అది చివరికి తారాస్థాయికి తను చేరుకున్నప్పుడు దేవుడు తనకి ఏదైతే ఉద్దేశించాడో 17 ఏళ్ల వయసులో, ఆ ఉద్దేశము నెరవేర్చబడిన కాలం, అంటే తన 33 ఏళ్ల వయసు చేరుకున్న కాలం. ఇప్పుడు మనము ఈ 4 ఫేజుల్లోంచి వెళ్తున్నప్పుడు దావీదు మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అరణ్యకాలం. దావీదుని అర్థం చేసుకునే క్రమంలో మనందరం కూడాను ఇలాంటి సీజన్లోంచి వెళ్తాం. ఇందులో నుంచి మనం ఎవ్వరూ కూడా తప్పించుకోలేం. దేవుణ్ణి వెంబడించాలనుకున్న ఏ వ్యక్తి అయినా కూడాను ఈ కాలముల్లో నుంచి వెళ్లకుండా తాను చేరుకోవలసిన ఆత్మీయ పరిపక్వతను చేరుకోవడం సాధ్యపడదు. సో ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి. అరణ్యకాలము, విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నేను విల్డర్నెస్ అంటే తన కంఫర్ట్ జోన్ నుంచి భయంతో పారిపోతూ గడుపుతున్న కాలం. సో దావీదు ఆ కాలంలో ఎట్లా ఉంది చూస్తే సిచ్యువేషను, దావీదు అదుల్లాము గుహకు పారిపోవట్లో తన మనస్సులో జరుగుతున్న ఆలోచనలన్నీ నేను జస్ట్ అక్కడ అన్నీ మెన్షన్ చేశాను. మనం అన్నీ గమనిస్తే కనుక ఇక్కడ అరణ్యవాసం అని అన్నప్పుడు అవిధేయతగా మనం భావించకూడదు. మన జీవితంలో అవిధేయతకి మనము నీతిగా జీవిస్తూ కూడా దేవుడు మనకి నియమించిన స్థానంలో జీవించలేకపోవడానికి వ్యత్యాసం ఉంది. ఎంతమందికి అర్థమైంది? చెయ్యొద్దండి ఒకసారి. సో నేను అవిధేయతలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఉంచాలనుకునే స్థానంలో నేను లేను అనుకునే స్థితి ఒకటి ఉంది. నేను విధేయతగా జీవిస్తున్నా, ఆయన ఎదురు నీతిగా ఉన్నా కూడా నాకు నియమించబడిన స్థానంలో నేను లేను అనే ఒక నియమించబడిన స్థానం కూడా ఒకటి ఉంది. సో దావీదు వెళ్తున్న సీజన్ ఏంటంటే తను అన్నీ కూడా దేవుని ఎదుట నీతిగా తనకు ఉన్నంతలో బ్రతకడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. అయినా కూడా నిర్నిమిత్తముగా తాను తరంబడుతున్నాడు, నిర్నిమిత్తముగా తాను దూషించబడుతున్నాడు. సో ఈ స్టేజ్లో ఉన్న కాలము మన జీవితంలో కూడా మనకు రావచ్చు. అప్పుడు తన ఆలోచనలు చూడండి బ్రీఫ్గా. సౌలు తరుముతూ ఉంటాడు, అంటే తన ప్రాణానికి గ్యారంటీ లేదు. బికాజ్ ఇట్స్ ఎ ట్రీజన్, ఒక రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆ కాలంలో. బికాజ్ సౌల్ ఈజ్ ఎ కింగ్. అంటే మనకి సిఏఏ, ఇప్పుడు ఎంఐఏ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన వెనకే ఉంటాయి, సీక్రెట్ ఏజెన్సీస్ అన్నీ కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు దావీదు. తర్వాత తల్లిదండ్రుల ప్రాణరక్షణ. ఆబ్వియస్గా మరి సౌలు దావీదుని చంపాలనుకుంటే తల్లిదండ్రులను చంపుదాము అనే కోణంలో సౌలు వెతుకుతాడు అనే భయం ఉంటుంది కాబట్టి ఆ తల్లిదండ్రులను తీసుకెళ్ళి మోయాబు రాజు దగ్గర తను దాచిపెట్టినట్టుగా చూస్తాం. మోయాబు రాజు దగ్గర దాచిపెట్టి వెంటనే అదుల్లాము గుహకు చేరినట్టుగా అక్కడ మన సన్నివేశంలో ఉంటుంది. ఒకసారి ఆ వాక్యం చదువుతాను చూడండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఒక 23 ఏళ్ల కుర్రవాడు ఒక రాజు దగ్గర నుంచి పారిపోయి ఒక అరణ్యంలో రహస్యంగా దాక్కుని ఉన్నప్పుడు, తన మనసులో ఇన్ని ఆలోచనలు నడుస్తూ ఉన్నప్పుడు, తల్లిదండ్రులనేమో వేరే రాజ్యంలో పెట్టి ఆకీషు అనే అన్ని రాజు ఎదుట పిచ్చివాళ్ళలాగా యాక్ట్ చేస్తాడు. అంటే దేవుని శాఖలు యాక్ట్ చేయకూడదు కదా అని అంటే తన ప్రాణమును కాపాడడానికి తన జ్ఞానంగా ప్రవర్తించాడు అక్కడ. సో అలాగ ఆకీషు ఎదుట నటన చేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఒంటరితనం. చాలా కాలం దావీదుతో ఎవరు ఉండరు ఆ సీజన్స్లో. అహీమెలకు యాజకునికి సమస్య. అహీమెలకు అనే యాజకుడిని ఆ గుహకు రాకముందే కలుస్తాడు. ఆకీషు అనే రాజుని ఆ గుహకు రాకముందే కలుస్తాడు. ఆ యాజకుడి దగ్గర నుంచి కూడా వచ్చేస్తున్నప్పుడు అక్కడ స్పైస్ ఉంటారు. యాజకుడితో మాట్లాడడానికి వెళ్ళాడు కదా పారిపోతూ దారిలో, అక్కడ కూడా స్పైస్ చూసేస్తారు. అరే స్పైస్ చూసేస్తారు. ఎవరు స్పైస్? సౌలు స్పైస్ చూస్తారు. సౌలు ఒక నియమించబడిన వాళ్ళు చూసేశారు కాబట్టి ఆయన ఎలాగో వెళ్ళి సౌలుకి చెప్తాడు కాబట్టి మరలా ప్రమాదం కలగవచ్చు అనే ఆలోచన. అరణ్య కాలంలో ఉన్న తన మనస్తత్వం మనం ఆలోచన చేస్తున్నప్పుడు, సో ఇన్ని ఆలోచనల మధ్యలో ఒక యవ్వనస్తుడు నుంచొని ఉన్నప్పుడు మనము తన ఆత్మీయస్థితి ఎలాగుంది అనేది ఆలోచన చేయాలి. నా జీవితంలో ఇలాంటి స్థితి నుంచి మనము ఎవ్వరము కూడానో అతీతులము కాదు అని తెలుసుకోవాలి. నిజంగా దేవుణ్ణి వెంబడించాలనే ప్రయాణంలో మనం ఉన్నప్పుడు ఆయన నీకు నియమించిన స్థితిలోకి నువ్వు వెళ్ళక ముందు మన స్థితి ఎలాగుంది? చాలామందితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు
యాజ్ ఎ డాక్టర్ నేను చాలామందితో మాట్లాడుతాను. ఈ జర్నీలో క్రిస్టియన్స్ కూడా చాలామంది వస్తారు. దేవుడు నీకు ఇచ్చిన ఫుల్ పొటెన్షియల్లో నువ్వు పరిచర్య చేయలేకపోవడానికి కారణాలు ఏంటి అని అడిగినప్పుడు సాధారణంగా వాళ్ళ అరణ్య స్థితి వాళ్ళు చెప్పే కారణాలు చెప్తాను. నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఫుల్గా దేవుడి పని అని అన్నప్పుడు, మా హస్బెండ్ ఒప్పుకోరు, మా స్పౌస్, మా వైఫ్ సపోర్ట్ చేయట్లేదు నేను మినిస్ట్రీ చేయడానికి, మా తల్లిదండ్రులు సపోర్ట్ చేయట్లేదు మినిస్ట్రీ చేయడానికి, లేకపోతే ఆల్రెడీ కొన్ని మిస్టేక్స్ ఏవైతే ముందు తరం వారు చేశారో ఆ మిస్టేక్స్లో నేను చిక్కుపడిపోయి ఉండిపోయానో, అది ఆర్థికమైనవి కావచ్చు, వేరేవి కావచ్చు, వాటి వల్ల నేను దేవుడి పరిచర్య చేయలేకపోతున్నాను అని కారణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక ఆరోగ్య సమస్యల గురించి, నేను మెడికేషన్లో ఉన్నాను, ఇట్లా ఎన్ని కారణాల చేతైనా కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేవుడు వారిని పిలిచిన పిలుపులో ఉన్న సంపూర్ణమైన ఆత్మీయ స్థాయిని చేరుకోలేకపోవడం మనం చూస్తాం. సో దావీదు ఆ స్థితిలో ఉన్నప్పుడు రాజుగా ఇన్ఫ్యాక్ట్ చాలామంది మనుషులు కోరుకుంటారు, ఎందుకంటే తనను చంపుతాడు. గొలియాతుని చంపిన తర్వాత చాలామంది ఆ పొగడటము ఇదంతా చూసి రైట్ఫుల్గా తన కింగ్ అవుతాడు అనేది సమయాలు కూడా అప్పటికే వ్యక్తపరిచేస్తాడు. అది వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్. ఆ కాలంలో కూడాను తను దేవుని ఎదుట ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. సో ఇది మనము అరణ్యవాసములో ఉన్నటువంటి స్థితి ఇది. మనం కూడా అట్లాంటి ఏదో ఒక స్థితిలో ఇరుకున పడిపోయి అనేకమైన ఆలోచనల చేత దేవుడు నియమించిన సంపూర్ణ సామర్థ్యంలోకి మనం వెళ్ళలేకపోతాం. సో మనము ఇప్పుడు స్టోరీ దావీదు రాజు అయిపోయాడు, అన్నీ సాధించేసిన తర్వాత ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అది జరుగుతున్నప్పుడు ఇమాజిన్ ఎవరు కూడా సపోర్ట్ చేయనప్పుడు తను ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ దావీదు ఎలాంటి వ్యక్తుల్ని ఆకర్షించాడు? ఇన్ఫ్యాక్ట్ యూదా గోత్రం వాళ్ళు, ఎస్పెషల్గా తన ఇంటి వారు అని అక్కడ రాయబడింది. మనం చూస్తే యూదా గోత్రం వాళ్ళు మరి దావీదుకు క్లోజ్గా ఉన్న వాళ్ళని చంపే అవకాశం కూడా ఉంది సౌలు అక్కడ. ఆ కారణం చేతను ట్యాక్సేషన్ కూడా ఆ టైంలో చాలా అధికంగా సౌలు చేయడము, చాలా అసంతృప్తితో ఉంటారు. అందుకనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చేస్తాయి ఆ టైంలో సౌలు రెయిన్లో. సో ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్న వారు, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. సో ఒంటరిగా ఉన్నాడు కానీ 400 మంది చేరడము, అతని చుట్టూ ఎలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు చేరారో మనం గమనించాలి. యాజ్ ఎ లీడర్ ఎలాంటి మనుషుల్ని మనం ఆకర్షిస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వారికి అధిపతి ఆయన అని ఉంటుంది. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. విల్ కమ్ బ్యాక్ హియర్ ఇన్ థాట్. సో ఇది అదుల్లాం గుహ. ఇప్పుడు కూడా మనం వెళ్తే టూరిజంకి వెళ్ళే వాళ్ళు అక్కడ చూస్తారు, అదుల్లాం గుహ ఉంటుంది. బయట ఎంట్రన్స్ చిన్నగా ఉంటుంది కానీ లోపల ఒక 600 మందిని ట్రైన్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన గుహ. అది చాలా పెద్దది. సో వాళ్ళందరికీ లైఫ్లో పర్పస్ లేదు, వాళ్ళ ప్రాణాలంటే భయంతో, ఇన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నారు. బట్ దే కేమ్ టు డేవిడ్. యవ్వనస్తుడు, దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు, అప్పటికే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటాడు. ప్లీజ్ మూవ్ ఆన్ సోనిక, థ్యాంక్ యూ. సో రహస్య స్థలములలో దైవ శిక్షణ. నా ఇది పర్టికులర్గా నేను దావీదు గురించి చెప్పదలుచుకున్నాను. మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఫలించలేని ఒక అరణ్య కాలంలో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, మన ఫుల్ పొటెన్షియల్లో లేనప్పుడు దావీదు ఏం చేశాడో చూద్దాం. తర్వాత మనం ఏం చేయాలనేది మనకు ఆటోమేటిక్గా ఆలోచన అనేది కలుగుతుంది. దావీదు ఏం చేస్తున్నాడు? అదే సమయంలో కీర్తనలు రాస్తున్నాడు. మనం కీర్తనలు చదువుతున్నాం 34, 57, 142. ఇవి తను అదుల్లాం గుహలో ఉన్నట్టుగా రాయబడినట్టుగా మనకు చెప్పబడుతుంది బైబిల్లో. ఆ కాలంలో కూడా తన మనస్సు చూస్తే ఆ 3-7 వచనాలు ఒకసారి చదువుతాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయించుదురు. సో కాన్స్టెంట్గా ఆ ఫేజ్ అంతట్లో కూడా దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రేజ్ చేస్తూ ఉంటాడు, ఆరాధిస్తూనే ఉంటాడు. కాన్ఫిడెన్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ నా దేవుడు నన్ను తప్పించుటకు సమర్థుడు, చెరలో నుంచి నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు అన్న యాటిట్యూడ్, ఆ ధోరణి తన రాతలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 కూడా స్పష్టంగా కాన్స్టెంట్గా బిల్డ్ చేస్తూ ఉంటాడు దేవుని ముందు. మీరు ఈ సీజన్లో ఉన్నప్పుడు ప్రార్థన కన్సిస్టెంట్గా మనం చేయగలుగుతున్నామా? లేక అన్ని ఆలోచనలతో, దావీదుకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మనం మెన్షన్ చేసుకున్నాం. ఈ ఆలోచనలన్నిటితో మనం కూడా మనకున్న ఆలోచనలతోనే ఆగిపోయి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడేమో అనే భావనలో మనం ఉండిపోతున్నామా? ఇది మనం ఆలోచన చేయాలి.
అప్పుడు ఆరాధించగలుగుతున్నాము, అప్పుడు కీర్తనలు రాయగలుగుతున్నాము ఆ దేవునికి. ఇట్ టేక్స్ ఎ డీప్ ఇంటిమసీ. అంటే చాలా లోతైన సన్నిహితమైన సంబంధము తను అంత యవ్వన కాలంలోనే బిల్డ్ చేసుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఆ సీక్రెట్ ప్లేస్లో దావీదు ఏమేమి స్టేజెస్ గుండా వెళ్ళాడు? ప్రార్థన, దేవుని సమయం కొరకు నిరీక్షిస్తున్నాడు. సౌలు వెంబడిస్తున్నాడు కదా, తాను దగ్గరకు వచ్చిన 400 మందితో తాను మైటీ మెన్ అని బిల్డ్ చేస్తాడు. అంటే పరాక్రమశాలను దావీదు బిల్డ్ చేసినట్టుగా మనకు వాక్యం అనేది చెప్తూ ఉంది. వీళ్ళందరినీ తీసుకెళ్లి బలవంతంగా సౌలు దగ్గర నుంచి లాగేసుకోవచ్చు, కానీ సౌలుకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా దేవుడు నియమించిన సమయం వచ్చే వరకు నేను చెయ్యను అని కాచుకొని అలాగ దాక్కొని ఉంటాడు తప్ప ఎప్పుడు బలవంతంగా వాళ్ళ మీదకి వెళ్ళినట్టుగా మనం చూడడం. సో మనం కూడా దేవుని సమయానికి ఎదురు చూసేటప్పుడు మన యాటిట్యూడ్, మన నిరీక్షణ. సో తనతో ఉన్న వాళ్ళందరూ ఎన్నిసార్లు మోటివేట్ చేస్తుంటారు, ఏంది నువ్వు మనం ఇంతమంది బలవంతులు ఉంటే నీ దగ్గర మనం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసేద్దాం అనే ఒక థాట్. ఆ మైటీ మెన్ చేసిన యాక్ట్స్ మనం చదువుకుంటే ఇక ఏ సినిమాలు కూడా ఇప్పటి వరకు మనం చూసినా సరిపోవు. ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కరు 1000 మందిని, 800 మందిని, 300 మందిని సింగిల్ హ్యాండ్తో చంపే యోధులు ఉంటారు దావీదు దగ్గర. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. దావీదు అసలు ఏమి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడంటే ఆత్మలో తనకున్న బలాన్ని, తనకున్న మెచ్యూరిటీని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అందుకే ఆ జైంట్ కిల్లింగ్ స్పిరిట్ అనేది నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడతాను. ఇందులో ఏంటంటే దావీదు ఎదిగిన క్రమంలో నాయకునిగా ఎదుగుట. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. దావీదు దగ్గరికి కొంతమంది మనుషులు వస్తారు, మమ్మల్ని లీడ్ చేయి, నాకు కొంచెం గైడెన్స్ కావాలి. ఎందుకు దగ్గరికి వచ్చారంటే అప్పటికి సౌలుకి వ్యతిరేకంగా సామర్థ్యం కలిగిన వాడిగా యవ్వనస్తుడిగా ఉన్నా కూడా దావీదుకి ఆ పేరు వస్తుంది. సో వాళ్ళందరూ వచ్చారు. దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళు యూదులు మాత్రమే కాదు, మన ఇంట్లో వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే ఒక అర్థం ఉంది, అన్నిలు కూడా, హిత్తీయులు, మోయాబీయులు, పక్క నుంచి గిత్తీయులు, ఫిలిస్తీన్ ల్యాండ్ నుంచి, గాతు నుంచి, అన్ని ప్లేసెస్ నుంచి కూడా దావీదు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ మనుషుల్లో. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకు అందరూ తనకు కట్టుబడి ఉంటారంటే నీతి యథార్థతని నాయకత్వంలో తను బిల్డ్ చేస్తాడు మొదటి నుంచి కూడా. నీతి యథార్థతని ఫస్ట్ నుంచి కూడా. తర్వాత రాజునికి వ్యతిరేకంగా అగైన్స్ ద లాస్ ఎప్పుడు కూడా సౌలుకు వ్యతిరేకంగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడు. తర్వాత పరాక్రమశాలకు దేవునిపై ఆధారపడడం నేర్పిస్తాడు. సో అప్పుడు దాకా ఇంత డిసోరియంటేషన్లో, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, డిస్కంటెంటెడ్, దోస్ హూ ఆర్ ఇన్ డెప్త్, చాలా దోస్ హూ ఆర్ ఇన్ ట్రబుల్ అని ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనుషుల్ని నువ్వు స్ట్రక్చర్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. వాళ్ళ మనస్తత్వాలు అన్నిటినీ కూడా దావీదు ఏం చేస్తాడంటే సహోదర భావం కలిగేలా చేస్తాడు. దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటో నేర్పిస్తాడు. సో అలాంటి ఒకరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చాడంటే ఇమాజిన్ ఒక 24 ఏళ్ళ కుర్రాడు, అతనిలో దేవుని ఆత్మకు తను ఎంత ఈల్డ్ అయ్యి, అంటే ఎంత ఆత్మలో అనుసంధానమై ఆరాధనలో దేవుని నుంచి బలం తెచ్చుకుంటున్నాడు ఆ ఒంటరితనంలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ విల్డర్నెస్. సో అన్నీ బాగున్నప్పుడు, మన స్థాయి స్థిరపరచబడినప్పుడు ఫలించడము ఒక ఎత్తు, కానీ నీవు అరణ్యవాసంలో ఫలించలేని స్థితిలో ఇరుకున పడిపోయి ఉన్నప్పుడు నీ జీవిత సమస్యల్లో కూడా నీవు ఫలించగలవు అనేది దావీదు జీవితం మనకు నేర్పిస్తుంది. అయితే ఈ ప్రయాణంలో మనం అనుకోవచ్చు దావీదే చేసేస్తున్నాడా ఇదంతా అని. లేదు, దావీదు హార్ట్ని దేవుడు ఆనర్ చేస్తున్నాడు. అక్కడ గాడ్ శాండ్ అని నా 4-5 పేర్లు రాశాను. క్విక్గా చూస్తే అహీమెలకు యాజకుడై ఉంటాడు, ఆకీషు అన్నిరాజు, గాదు ప్రవక్త. దావీదు గుహలో ఉంటే వచ్చి చెప్తాడు, నీ తల్లిదండ్రులను ఇక్కడ పెట్టావు, నువ్వు ఇక్కడ ఉండదు, ఇక్కడి నుంచి హరాతు అరణ్యంలోకి వెళ్ళిపో అని. సో ప్రతి స్టేజ్లో తనని ఎవరు హామ్ చేయనివ్వకుండా నెక్స్ట్ స్టేజ్లో ఎక్కడికి వెళ్ళాలి. తర్వాత అమాసై ఎవరు? ట్రైబల్ జూడల్ 30 మందికి నాయకుడు అతను. అతని మీదకి దేవుని ఆత్మ వచ్చి, దావీదు, నేను దేవుడు ఆశీర్వదించిన గాక మేమందరం నీతో కూడా ఉన్నాము అని చెప్తాడు. తర్వాత మోయాబు రాజు, నీ తల్లిదండ్రులు నేను కాపాడుతాను, నువ్వు ఇదంతా అరణ్యవాసం 11 ఏళ్ళు పూర్తి చేసుకో, బయలుదేరు అంటాడు. సో అండర్స్టాండింగ్ దీస్ థింగ్స్ ఏంటంటే ఇది తను ఆర్కెస్ట్రేట్ చేయలేదు, ఆ మనుషులందరినీ కూడా దేవుడు సమయోచితంగా నీవు ఎప్పుడైతే అరణ్యవాసంలో ఆయన పని చేయడానికి, ఆయన ఎదురు నీతిగా యథార్థతగా జీవించడానికి తీర్మానించుకుంటావో ఆయన యొక్క సహాయం అనేది తగు కాలముల యందు నీకు సరిపడినట్లుగా నీ దగ్గరికి వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్లైడ్ అమ్మా. తర్వాత ఏంటంటే నాయకునికి నిబద్ధత కలిగి ఉండడు. నౌ విల్ కమ్ టు ద మైటీ మెన్ ఆఫ్ వ్యాలర్. ఇంగ్లీష్లో అట్లా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తెలుగులో దావీదు పరాక్రమశాలుడు అని చెప్పబడింది. అంటే ఇటువంటి బలహీనమైన మనస్తత్వం కలిగి వారిలో వారికి ఐక్యత లేకుండా తమ సొంత ఇంటి నుంచి చెదిరిపోయి పారిపోయిన మనుషులు. సో వీళ్ళని దావీదు ఆకర్షిస్తున్నాడు. మనము కూడా ఏదో ఒక స్టేజ్లో మన జీవితంలో నాయకత్వం వహిస్తూనే ఉంటాం. కుటుంబంలో కావచ్చు, చాలామంది మన మీద ఆధారపడతారు. ఫ్యామిలీలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు,
లేదా పరిచర్యలో కావచ్చు, ఏ విధము చేత అయినా కూడాను, గవర్నెన్స్లో కావచ్చు, మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడాను బ్రోకెన్ స్పిరిట్ పీపుల్. వీళ్ళని రిపేర్ చేయడంలోనే నిజంగా పరిశుద్ధాత్మ ప్రభావము లేకపోతే నిజమైన దైవ నాయకత్వం అనేది బయటపడుతుంది. సో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఇట్లా చెప్పాడు, చర్చ్ అనేది ఇట్స్ నాట్ ఎ మ్యూజియం, ఇట్స్ ఎ హాస్పిటల్. సో యేసు ప్రభు వారు కూడా ఇదే అన్నారు కదా, రోగికే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడితో పని లేదు కదా. సో ఈ మాట యేసు ప్రభు కూడా అన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సంఘానికి వచ్చేటప్పుడు మన అందరిలో కూడా ఈ స్థితి ఉండొచ్చు, బ్రోకెన్నెస్. వేరే కొత్తగా వచ్చే వాళ్ళు ఉండొచ్చు, అసలు దేవుడి గురించి తెలియకుండా ఉండొచ్చు. వాళ్ళలో దైవ భయాన్ని, సహోదర భావాన్ని, మనము దీనిని జయించే తత్వాన్ని నేర్పిస్తాడు. అల్టిమేట్గా ఏమి ఇచ్చాడంటే సక్సెస్ఫుల్ లీడరు పర్పస్ ఇస్తాడు. వాళ్ళందరికీ జీవించడానికి ఒక ఉద్దేశాన్ని బలంగా వాళ్ళందరిలో కూడాను క్రియేట్ చేస్తాడు. సో వాళ్ళందరూ ఇంకేంటంటే బ్లడ్ కవనెంట్, మరణమగునంత వరకు కూడా దావీదునకు మేము కట్టుబడి ఉంటాము, రాజును చేయాల్సిందే యెరూషలేములో అన్న మనస్తత్వానికి వస్తారు. ఆ నెక్స్ట్ చూస్తే ఏక మనస్సు, మరణమగునంత సిద్ధపాటు. వాక్యాలన్నీ చూపించను కానీ బెత్లెహేంలో యుద్ధము అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దావీదు ఏం కోరతాడంటే, బెత్లెహేం బయట ఉంటాడు కదా పారిపోయి దాక్కుని, నాకు దాహం వేసేస్తుంది, నేను బెత్లెహేంలో ఉన్న వాటర్ ఆ వెల్ నుంచి తాగుదాం అనుకుంటున్నాను అని చెప్తాడు. వెంటనే ఈ ముగ్గురు మైటీ మెన్, 30 మంది యాక్చువల్గా, కానీ ఫస్ట్ 3 ఉంటారు, నెక్స్ట్ 3 ఉంటారు. దావీదు స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాడు, 3 ఆ తర్వాత 30, చివరి సందర్భంలో 37 అని రాయబడింది, బట్ స్టార్టింగ్లో వాళ్ళ 30 మందే. సో ఈ ముగ్గురు మాత్రమే వెళ్ళి చాలా మందిని చంపి ఆ నీళ్ళు తీసుకొచ్చిస్తారు జస్ట్ దావీదు దాహం తీర్చడానికి. సీ ద లాయల్టీ. యేసు ప్రభు వారు మన నుంచి ఇటువంటి లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా శిష్యులు అందుకే మరణమగునంత వరకు ఎందుకు పరిచర్య చేస్తారంటే దట్ ఈస్ హౌ దే కమిటెడ్ దెమ్సెల్ఫ్. సో మనము రహస్య స్థలములో అరణ్యవాసములలో ఉన్నప్పుడు మన యాటిట్యూడ్ని ఆయన ట్రైన్ చేస్తున్నాడు. ఈ మైటీ మెన్ ఏం చేస్తారంటే పరాక్రమశాలులు, వాళ్ళు యాక్చువల్గా పరాక్రమశాలులు కాదు, అలా మార్చాడు కాబట్టి అదే మన ఐడెంటిటీ అవుతుంది. దేవుడు నిన్ను ఎలా మారుస్తాడో అదే నీ ఐడెంటిటీ అవుతుంది. చివరికి నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావో, ఎక్కడి నుంచో, ఏ ఊరి నుంచి వచ్చో, ఇవన్నీ కూడా నీ ఐడెంటిటీ కాదు. తొదక దేవుడు నిన్ను ఏ గుర్తింపుతో చూద్దాం అనుకుంటున్నాడో అదే నీ ఐడెంటిటీ అవుతుంది. సో ఈ మైటీ మెన్ పరాక్రమశాలులు మరణమగునంతగా పోరాడి తెస్తారు. దావీదు ఆ నీళ్ళు తాగలేకపోతాడు. నేను ఈ నీళ్ళు తాగలేను, ఎందుకంటే ఇది రక్తమగునంత పాపంగా నాకు కనబడుతుందని ఇది దైవార్పితమని నేల మీద పోసేస్తాడు. సో దట్ ఈస్ డేవిడ్స్ హార్ట్. సో ఇట్లాగా ప్రతి స్టెప్లో కూడా అభిషేకం గౌరవిస్తారు ఈ మైటీ మెన్. అంటే దే రికగ్నైజ్డ్ దేవుని ఆత్మ దావీదు మీద ఉంది అనేది. ఇది మైటీ మెన్నే కాదు, మనం గ్రహించాలి. అక్కడ అసోసియేషన్ డిఫైన్ యువర్ డెస్టినీ అని పెట్టాము. యోనాతానులో కూడా ఈ అవగాహన ఉంది. దేవుని ఆత్మ నా తండ్రిని విడిచిపెట్టి దావీదు మీదకు వచ్చేసింది, దావీదుని నేను వెంబడించాలి అనే ఆలోచన యోనాతానికి కూడా ఉంది. మన అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటాం దావీదు యోనాతాను ఫ్రెండ్స్ అని, కవనెంట్లో ఉన్నారని వింటాం. నిజానికి వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ 25 to 30 years గ్యాప్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళిద్దరూ చాలా మిక్కటంగా ప్రేమించుకొని నిబంధన కలిగి ఉంటారు. యోనాతాను చాలా డిసిప్లిన్గా పెరిగినవాడు. మీరు బైబిల్ అంతా స్టడీ చేస్తే యోనాతాను ఎక్కడ కూడా ఏ తప్పు చేయడు. తను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే యుద్ధంలో దేవుని ఆత్మ దావీదు మీద ఉంది, నా తండ్రి ఓడిపోతాడు, తప్పు చేస్తాడు అని తెలిసి కూడా తండ్రినే వెంబడిస్తాడు. అది ఒక్కటి మినహాయించి యోనాతాను ఎక్కడ ఏమీ చేస్తున్నట్టుగా ఏమీ ఉండదు మనకు రికార్డు. సో అసోసియేషను చాలా ఇంపార్టెంట్. నేను నీతిగానే బతుకుతున్నాను కదా, నా బ్యాక్గ్రౌండ్ చాలా సూపర్ కదా, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడినే కదా, ఈ ఆలోచనతో మనము ఆత్మను విడిచి శరీర సంబంధంగా దేవుడిని వెంబడించే స్థితిలోకి వెళ్ళిపోతామేమో అనేది మనము గమనించుకోవాలి. సో ఇంట్లో వాళ్ళే కదా, అందుకని యోనాతాను వెంబడించుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు నశించిపోతున్నా కూడా యుద్ధంలో యోనాతాను కూడా చచ్చిపోతాడు. కానీ యోనాతాను కుమారుడిని మాత్రం దావీదు, తన పేరు ఇఫీబోషెత్, తనని తర్వాత తనతో కూడా భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకుని దావీదు చూసుకుంటాడు. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఏం చూడాలంటే ఈ యొక్క మైటీ మెన్ ఎట్లా తయారవుతారంటే దౌత్య సంహారాత్మ పరాక్రమశాలల మీదకు వచ్చుట. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో, కానీ 2 మాత్రం నేను చెప్తాను. షమ్మా అని ఒకతను, ఎల్హానాను. సో ఫస్ట్ జైంట్స్ని ఎప్పుడు కూడా వీళ్ళు చంపడానికి భయపడే స్థితి ఉండింది. అందుకనే కదా 40 రోజులు గొలియాత్ వచ్చి ఎవడైనా ఉన్నాడా ఇస్రాయెల్లో అంటే ఎవరు రారు, ఎవరైనా ఉన్నారా అంటారు. కొన్నిసార్లు మనకు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు దావీదు మొదటగా జైంట్ని, అంటే దౌత్యులు, తెలుగులో వేరే ట్రాన్స్లేషన్, మహావీరులని అనేక పదాలు ఉన్నాయి, బట్ వాళ్ళని చంపినప్పుడు
నెక్స్ట్ జనరేషన్కి హీ ఇంపార్టెడ్ ఆ జైంట్ కిల్లింగ్ స్పిరిట్ని ఇంపార్ట్ చేస్తాడు ఆ మైటీ మెన్ని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం లీడర్గా ఎలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నామో ఫస్ట్ నేర్చుకుంది. తర్వాత వాళ్ళు కమిట్ చేసుకున్నప్పుడు మనము ఎలాంటి సబ్స్టెన్స్, తన దగ్గర అదే ఉంది. హీ హ్యాస్ దట్ స్పిరిట్ టు కిల్ దట్ జైంట్స్. రాజులకి వ్యతిరేకంగా అలాంటి ఒక ఆత్మని కలిగి ఉన్న దావీదుని యొక్క సామర్థ్యము వీళ్ళ మీదకి వస్తుంది. అందుకనే ఆ తర్వాత ఆ మైటీ మెన్కి ఇట్ బికమ్స్ అ వెరీ క్యాజువల్ థింగ్. అది చాలా సాధారణమైన విషయంగా అయిపోతుంది. జైంట్స్ని చంపేస్తుంటారు యుద్ధంలో. ఉదాహరణకి అందుకే షమ్మాని పెట్టాను. షమ్మా ఏం చేస్తాడు, వీళ్ళు యుద్ధంలో ఉంటారు కదా, వీళ్ళ పొలాలను కాపాడాలి కదా, ఆ పొలాలను కాపాడడానికి లెంటిల్ సీడ్స్ అని ఉంది, తెలుగులో అలసందల చేను అని రాయబడింది. అది యాక్చువల్గా పెసరపప్పు పొలం. సో ఆ పప్పుని పొలాన్ని కాపాడడానికి షమ్మా అక్కడ నుంచుని ఉంటాడు. ఫిలిస్తీన్లు వస్తారు. ఫిలిస్తీన్లు అంటే వాళ్ళు జైంట్స్, చాలామంది ఇటు సైడ్ మిక్స్డ్ టీం. అయితే ఇక్కడ మాత్రము బలమైన ఫిలిస్తీన్స్ అని 300 మంది వచ్చినప్పుడు సింగిల్ హ్యాండ్తో ఫీల్డ్ మధ్యలో నుంచొని వాళ్ళందరినీ చంపేసి ఆ పొలాన్ని కాపాడుతాడు. సీ ద మైట్ హీఈస్ క్యారింగ్. ఇట్లాగ నేను చెప్పుకుంటూ పోలేను. ఒక్కొక్క మైటీ మెన్, ఆ 30 మంది మైటీ వార్స్ చేస్తారు హిస్టరీలో. వాళ్ళ గురించి ఎక్కువ మనం మాట్లాడడం కానీ అలాంటి యుద్ధాలు చేసిందే లేదు చరిత్రలో ఎవరు. సో తర్వాత ఎల్హానాను ఏం చేస్తాడు, గొలియాతుని దావీదు చంపాడు కదా, గొలియాతుకి ఒక సహోదరుడు ఉంటాడు లామీ అని. సో ఈ లామీ కూడా మరి జైంట్ అవుతాడు కదా, జైంట్ తమ్ముడు అంటే జైంటే కదండి. సో అతన్ని ఏం చేస్తాడంటే ఎల్హానాని చంపుతాడు. సో వాట్ ఐ మీన్ టు సే ఏం చెప్పదలుచునంటే, జైంట్స్ని చంపటము వారికి ఒక పరిపాటిగా, ఒక సాధారణమైన విషయంగా మారిపోతుంది. ఇక ఎవడో భయపడ్డు ఇస్రాయిల్లో, ముఖ్యంగా దావీదు సైన్యం. మనం ఇది గమనించాలి ఏంటంటే, మన ముందు తరము, మన నాయకులు ఎటువంటి గొప్ప దుర్గాలను జయించి వాటిని కూల్చేస్తారో ఆత్మ ప్రపంచంలో, పరిచర్యలో కూడా ఎంత హై లెవెల్ కన్ఫ్రంట్ చేసి రెవల్యూషన్ మన వరకు తీసుకొచ్చి దేవునికి దీన్ని అనుసంధానం చేస్తారో, నువ్వు అక్కడ వరకు నీకు డిఫీట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. బికాస్ యూ హ్యావ్ సీన్ ఇట్ ఆల్రెడీ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంపార్టెంట్ టు యూ. అక్కడ నుంచి మనం పైకి వెళ్ళడము నీ మీద అప్పచెప్పబడి ఉంటుంది, తర్వాత తరం మీద అప్పచెప్పబడి ఉంటుంది. సో మనం మళ్ళీ మొదటి నుంచి 0 నుంచి ఫైట్ మొదలు పెట్టము. మళ్ళీ ఫస్ట్ జైంట్ ఎవరు, మళ్ళీ ఎలా నేను బయలుదేరాలి, అక్కడి నుంచి ఉండదు. వీళ్ళందరూ ఇప్పుడు మల్టిప్లై అయిపోయింది. సో దట్ ఈజ్ గుడ్ లీడర్షిప్. మనం దావీదు ఆ రహస్య స్థలంలో ఈ లీడర్గా ఎదిగాడు. సో ప్రార్థన, ఆరాధన చేస్తున్నాడు, బ్రోకెన్ పీపుల్ని ఆదరిస్తున్నాడు, వాళ్ళకు ఒక పర్పస్ క్రియేట్ చేస్తున్నాడు, వాళ్ళని ట్రైన్ చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడాను ఎప్పుడైతే లాయల్టీలోకి వచ్చారో, అక్కడ 400 మంది వచ్చినట్టుగా చూసాం మనం. కానీ ఎంతమంది మైటీ మెన్ అవుతారు? 30 మందే అవుతారు. సిమిలర్ సినారియో, నెక్స్ట్ స్లైడ్ రా. సిమిలర్ సినారియో మనం చూసినప్పుడు జీసస్ క్రైస్ట్ జీవితంలో కూడా చూడండి. చాలా కొంచెం మందిని ఆయన తీసుకుంటాడు. అక్కడ చాలామంది వస్తారు కానీ, గుంపులు మందలు వెంబడిస్తారు కానీ కొంచెం మందినే తీసుకుంటాడు. కానీ ఆ కొంచెం మందే గొప్ప కార్యాలు తమ ప్రాణము మరణమగునంత వరకు కూడా కొనసాగిస్తారు. ఆ మైటీ మ్యాన్ అంతం అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం కూడా అందులో ప్రయాణం చేయవలసిన వారం. మన అందరము శిష్యులుగా అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఒక్కసారి కెన్ వి గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్, ముందు స్లైడ్లో ఈ వాక్యం ఒకసారి చూడండి. ఇశ్రాయేలులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలులందరితోనూ కూడి సహాయము చేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదునొద్దనున్న ఆ పరాక్రమశాలులు పట్టీలోని వారు 30 మంది. అక్కడ 30 మంది రాయబడింది కదా. సో వీళ్ళందరూ కూడాను దావీదు రాజైనప్పుడు ఆ ప్రావిన్స్లన్నింటికీ రూలర్స్గా ఉంటారు ఈ 30 మంది. సో డిఫికల్ట్ టైమ్స్లో ఉన్న వాళ్ళు మళ్ళా గ్లోరియస్ టైమ్స్లో అధికారులుగా, అధిపతులుగా రాజ్యంలో నియమించబడటానికి అర్హులుగా మారతారు. అది మైటీ మెన్ మనకి నేర్పిస్తున్నారు. సో నెక్స్ట్ స్లైడ్లో యేసు ప్రభు వారు కూడా మనకి చూపించడం జరుగుతుంది. ఒక చిన్న నెంబర్స్ చూపిస్తాను, దేవుడు ఎలాగ వృద్ధి కలిగించాడు అనేది. దావీదు ఒక్కడిగా బయలుదేరినప్పటికీ అదుల్లాంలో 400 మంది చేరతారు. ఎప్పుడైతే మైటీ మెన్ ట్రైన్ చేస్తాడో తర్వాత 600 మంది చేరతారు, యుద్ధాలు చేసుకుంటారు. తర్వాత హెబ్రోన్కి వచ్చేటప్పటికి, తనని రాజుగా చేసేటప్పటికి 3,40,000 మంది అవుతారు దావీదు ఆర్మీ. మళ్ళా తను ఇశ్రాయేలు, యోధా మొత్తం 2 ప్రాంతాలు కలిసి తన రాజుగా యెరూషలేములో నియమించబడినప్పుడు 13 లక్షల మంది. అప్పుడే దావీదు పాపం చేస్తాడు, సెన్సస్ కౌంట్ చేస్తాడు. ఎందుకంటే శరీర సంబంధంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ద గ్లోరీ ఆఫ్ ద కింగ్డమ్ లైస్ ఇన్ ద క్వాంటిటీ. అంటే
నెంబర్లో ఉంది దేవుని రాజ్యం మహిమ అన్న అపోహలోకి దావీదు కూడా వెళ్ళిపోతాడు ఆ కాలంలోకి. మన అందరిలో కూడా ఈ థ్రెట్ ఉంటుంది మనం లీడర్షిప్లో ఉన్నప్పుడు. దేవునికి క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. అందుకనే దేవుడు దావీదుని శిక్షించాల్సి వస్తుంది ఆ 13 లక్షలు కౌంట్ చేసినప్పుడు. యాక్చువల్గా అప్పటి వరకు ఎప్పుడు కౌంట్ చేయడు. సైన్యం పెరిగిపోతుంది అని ఆనందంలో ఉంటాడు. బికాజ్ దేవుడు బ్లెస్ చేస్తూ ఉంటాడు. సో మనం ఎంత ఈ లోకానుసారంగా ఆశీర్వదించబడినప్పటికీ కూడాను ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మనము అతిశయించి దేవుని చేసేదాన్ని విస్మరించే స్థితికి వెళ్ళకూడదు. అందులో అతిశయపడడం అనేది మనకి తగదు. సో అదొక లెసన్ మనకి. రైట్. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? 12 మందిని పిలుస్తారు. తర్వాత సెకండ్ సెట్లో 72 డిసైపుల్స్ 72 మందిని తర్ఫీజ్ చేస్తారు. తర్వాత మనము కొత్త నిబంధనలు చూస్తే మొత్తం 28-19 అక్కడ ఉంది చూసారా, 19-20 గ్రేట్ కమిషన్. ఆ గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆయన శరీరధారిగా లేడు. ఆయన అప్పటికే సిలువ వేయబడి పునరుద్ధానుడై ఉంటాడు. ఆ స్టేజ్లో గ్రేట్ కమిషన్ ఇస్తున్నాడు. వీళ్ళందరికీ ఏం చెప్తారు ఆయన? మీరందరూ గలిలయకి రండి. నేను క్వాలిటీ గురించి మాట్లాడడానికి ఈ వాక్యం చెప్తున్నాను. మీరందరూ శిష్యులు గలిలయకి రండి, అక్కడ నేను ఒక విషయం మాట్లాడాలి అని అన్నప్పుడు వాళ్ళందరూ గలిలయ చేరుకుంటారు. చేరుకోగానే యేసు ప్రభు వారు వారి మధ్యలో కనిపిస్తారు. యేసు ప్రభు వారు కనిపించి ఏం చెప్తున్నారు? గో ఇంటూ ఆల్ ది వరల్డ్, మీరు సమస్త లోకానికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి. ఇది ఆయన శరీరధారిగా చెప్తున్నప్పుడు అక్కడ 500 మంది ఇంకా ఎక్కువ మంది ఉంటారు. నేను పెట్టలే స్క్రిప్చరు, 1 కొరింథీయులు 15:6. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ తెలుగు ఉంటే కనుక చేయండి, అదర్వైజ్ ఫైన్. అక్కడ మీరు చదివినప్పుడు పౌలు రాస్తాడు ఆ మాట. 500 మంది కంటే ఎక్కువ మంది ఆయనను చూచిరి. తర్వాత 12 మంది అపోస్తలులు చూచిరి. తర్వాత జేమ్స్, అంటే ఇంకా చాలామంది పేర్లు రాస్తాడు ఎవరెవరైతే ఆయన చూసారో పునరుద్ధానుడు అయిన తర్వాత అని. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే 500 మంది ఆల్రెడీ డిసైపుల్స్ అయ్యారు. వాళ్ళందరినీ చూశాడు. ఆయన గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. నిజానికి స్కాలర్స్ ఏం చెప్తారు? ఆయన మౌంట్ ఆలివ్స్ ఒలీవ కొండ మీద నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు, అసెన్షన్ ఆరోహణం అవుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ చూశారు, ఆయన దగ్గరికి వచ్చారు. కానీ అప్పర్ రూమ్కి వచ్చేటప్పటికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? 10 రోజులు పెంతెకొస్తు దినం వచ్చేటప్పటికి 120 మంది అక్కడ ఎదురు చూస్తున్నట్టుగా మనకు రాయబడి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనము ఎదురు చూసే తత్వం మనలో తక్కువగా ఉంటుంది. నువ్వు దేవుడిని అనుభవిస్తాము, ఆయన గ్రేట్ కమిషన్ కూడా తీసుకుంటాము, ఇవన్నీ చూస్తాం. కానీ ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, దేవుడు ఆ 120 మంది ఉన్నా కూడా తను ఏదైతే చేయని ఉద్దేశించాడో అది చేశాడు. ఆయన ఆత్మని పంపించాడు. వాళ్ళతోనే తన ముందు అదే ప్రారంభం. తర్వాత వృద్ధి చెందుతూ ఉంది సంఘము. కానీ వాట్ ఐ మీన్ ఈస్, ఆ 10 రోజుల కాలంలో వాళ్ళు రోజు కొంచెం మంది తగ్గిపోతూ వెళ్ళిపోయారు అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనము దేవుని గురించి ఎదురు చూసేటప్పుడు అంతము వరకు ఎదురు చూసే సామర్థ్యం మనలో ఉండాలి. ఆ మైటీ మెన్ దావీదు దగ్గర చివరి వరకు ఉంటారు. అతను రాజు అయిపోయి అతను 70 ఏళ్ల వాడై తను చనిపోయినప్పుడు కూడా ఆ మైటీ మెన్ ఇంకా రాజ్యాన్ని కాపాడుతూ పరిపాలిస్తూ ఉంటారు. తర్వాత దావీదు చనిపోతాడు. తర్వాత సొలొమోన్ రాజు అవుతాడు. సొలొమోన్కి మళ్ళీ సైన్యాధ్యక్షుడు ఎవరు? సొలొమోన్కి సైన్యాధ్యక్షుడు బెనాయా అని ఉంటుంది. బెనాయా ఎవరంటే వన్ అమంగ్ ద మైటీ పీపుల్. మరలా మైటీ మెన్లో ఉన్న వాళ్ళు తర్వాత తరానికి కూడా నడిపించేంతలాగా ఆ రెవల్యూషన్ అనేది దావీదు అందిస్తాడనమాట. సొలొమోన్కి కూడా ప్రొటెక్షన్ దావీదు విధేయత వలన, ఆ మైటీ మెన్ ట్రైన్ చేసిన పీపుల్ వలన వస్తుంది మినిస్ట్రీలో, ఐ మీన్ ఇన్ ది ఇన్స్టెన్స్. సో నెక్స్ట్ ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ స్లైడ్లో. సో ఏమంటే ఇక్కడ కొన్ని మనము దావీదు ప్రయాణంలోంచి బ్రీఫ్గా ఏం నేర్చుకున్నాం, సీక్రెట్ ప్లేస్లో ఎలా ఉండాలి, ట్రైనింగ్కి మనల్ని మనం ఎలా అప్పగించుకోవాలి మైటీ మెన్ లాగా. తర్వాత లోయాలిటీ, లీడర్షిప్కి లోయల్గా ఎలాగా ఉండాలి మనము చర్చిలో కావచ్చు ఇప్పుడున్న కాలంలో. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకు అప్పచెప్పారు దీన్ని. సో మనం చర్చిలో లోయల్గా పనిచేస్తున్నప్పుడు చాలాసార్లు ఏం చేస్తామంటే, ఆ చర్చ్ ఫుట్బాల్ అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చ్ ఫుట్బాల్ అనుకుంటే దేవుని రాజ్యం ఉంది, కింద ఎనిమీస్ కింగ్డమ్ ఉంది, సాటానిక్ కింగ్డమ్ ఉంది. సో మనం బాల్ని తన్నప్పుడు అది గాడ్స్ కింగ్డమ్లోకి వెళ్ళిపోవాలి కదా, దేవుని కింగ్డమ్లోకి వెళ్ళాలి. కానీ ఏమవుద్దంటే 2 ప్లేయర్స్ పరిగెత్తుతూ ఉన్నప్పుడు చాలాసార్లు నేను ఫుట్బాల్ ఆడతాను. సో ఒక చిన్న మైన్యూట్ రూల్ ఉంటుంది, అది చాలా వరకు తెలియదు ఫౌల్ ఎట్లా అవుతుంది అనేది. నేను ముందు గ్రౌండ్లో చెప్తాను. బాల్ గోల్లోకి వెళ్తున్నప్పుడు ఆపోజిట్ టీం వాడు, సేమ్ టీం వాడు అదే బాల్ కోసం పరిగెత్తూ ఉంటారు. మన టీం వాడు అది దేవుని రాజ్యంలోకి వెళ్ళే క్రమంలో ఎనిమిని అటాక్ చేయాలని అనుకున్నాడు అనుకో, వీడు అడ్డం వస్తున్నాడు నేను లోపలికి తీసుకెళ్ళడానికి అని ఫుట్బాల్ ఆడేటప్పుడు
బాల్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లోనే మనం ఎనిమిని టచ్ చేస్తేనే అది ఫౌల్ కాదు. బాల్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఆ డైరెక్షన్లో వెళ్తుంది బాల్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు నీ లెగ్ మూమెంట్ కనుక అగైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద బాల్, ఖచ్చితంగా కనుక అవతల ప్లేయర్ని కనుక నువ్వు కాల్లో తనడం కానీ గుద్దడం కానీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫౌల్. అదే చెప్తాను, ట్రిప్పింగ్ అంటారు గ్రౌండ్లో. సేమ్ డైరెక్షన్లో ఫౌల్ చేస్తే పెనాల్టీ ఉండదు, ఆపోజిట్ డైరెక్షన్లో పెనాల్టీ చేస్తే ఫౌల్ అవుతుంది, పెనాల్టీ ఉంటుంది, గేమ్ డిలే అవుతుంది, మన స్కోర్స్ డిలే అవుతాయి. చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని మనం అల్టిమేట్గా దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళాలి అనేదే పరిచర్యకు వచ్చే వాళ్ళందరి ఉద్దేశం కూడా, అందరి నాయకుల ఉద్దేశం. కానీ మనము ఆ ప్రయాణంలో ఏం చేస్తామంటే సాతానుని అటాక్ చేద్దామనే క్రమంలో తెలియకుండా చర్చికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం తంతాం. సో ఆ ప్రిన్సిపల్స్ని ఏవైతే మనం నేర్చుకున్నామో, నియమాలకు కట్టుబడి మనము పనిచేస్తేనే దేవుడు ఆత్మీయంగా నియమించిన నియమాలకి సంఘ క్షేమాభివృద్ధి అనేది మనకు జరుగుతుంది. లేకపోతే డిసైపుల్స్ అన్నా కూడా గ్రో అవుతారు. జస్ట్ లైక్ మైటీ మెన్కి ఎట్లాగైతే నియమం ప్రకారం దావీదు నిర్మించాడో, యేసుప్రభు ఎలాగ శిష్యుల నియమం ప్రకారం నిర్మించాడో, మనం ఒకవేళ ఈ ప్రయాణంలో ఈ విల్డర్నెస్ స్టేజ్లో ఉన్నప్పుడు మైండ్ని దేవునితో అనుసంధానం చేసుకోకుండా అగైన్స్ట్గా మనం అనుకుంటాం ఎనిమినే కదా నేను అటాక్ చేస్తుందని, కానీ వీ గో అగైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద బాల్. సంఘానికి వ్యతిరేకంగా మనం కొన్నిసార్లు ప్రవర్తిస్తాం. ఇది మనం చెక్ చేసుకోవాలి. అట్లా చేసినప్పుడు ఫౌల్ అవుతుంది. ఫౌల్ అవుతే ఏమవుతుంది? చర్చ్ యొక్క ఎదుగుదల, డిసైపుల్ యొక్క ఎదుగుదల డిలే అవుతుంది. మనకు దేవుడు నియమించిన కాలాన్ని రీచ్ అవ్వటము, ఆ పొటెన్షియల్ రీచ్ అవ్వటము డిలే అవుతుంది. సో ఈ క్రమంలో చివరి లాస్ట్ స్లైడ్ అమ్మా, విల్ సీ. ఓకే, ఎస్. సో ఆ చివరికి వచ్చినప్పుడు దావీదు మైటీ మెన్లో ఆ రాజ్యాధికారం చేసే స్థితికి వచ్చారు. శిష్యులను కూడా మనం చూసినప్పుడు మరణము అగినంత వరకు కూడా వాళ్ళు పరిచర్య చేశారు, అందరూ మరణించారు నిజానికి, ఆ 12 మంది కూడా. కానీ సంఘాన్ని చాలా బలంగా మనందరికీ కూడా స్థాపించి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకి అప్పగించడం జరిగింది. సో అరణ్యవాసంలో ఉన్నప్పుడు మనందరం కూడా మన సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుందాం. దేవుడు ఆశించిన నాయకుడిగా మనం ఉండగలుగుతున్నామా? నాయకత్వానికి నిబద్ధత కలిగి ఉన్నామా? శిక్షణకి నువ్వు సహవాసంలో అప్పగించుకుంటున్నావా? ఎవరైతే ఈ 3 రిఫ్లెక్షన్ చేసుకుందామో, వి విల్ ప్రే. ఈ 3 క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్, నేను ఎలాగ నా విల్డర్నెస్లో ప్రవర్తిస్తున్నాను, నా నాయకులకి సంఘంలో కానీ పరిచర్యలో కానీ ఎక్కడైనా కానీ నేను నిబద్ధత కలిగి ఉంటున్నాను ఆ మైటీ మెన్ లాగా. తర్వాత ట్రైనింగ్కి నువ్వు అప్పగించుకుంటున్నావు సహవాసంలో ఉండడానికి, ఆ బ్రదర్హుడ్లో. ఈ విషయాలు మనం ఆలోచించుకొని ఎవరైతే ఇవి చేశారో వీరందరూ కూడాను ఎలాగైతే దావీదు కాలంలో రాజ్యం చేశారో యేసు ప్రభు కూడా అదే మాట ఇస్తున్నాడు. అందరం కళ్ళు మూసుకుందామండి. ప్రకటన గ్రంథం 3:21లో కూడా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చదును అని మాటిస్తున్నాడు దేవుడు. సో జయించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో. ఆయన సన్నిధిలో మనం గడపడం ఇంపార్టెంట్. దేవుడి మీద భయభక్తులు కలిగిన నాయకులు కనిపించినప్పుడు వాళ్ళకి మీరు నిబద్ధత కలిగి ఉండడం నేర్చుకోండి. దేవుడు మీకు గొప్ప జ్ఞానం ఇస్తాడు. తండ్రి పరిశుద్ధుడైన ఆయన సంఘంగా ప్రభా, ఇదిగో నీ ఎదుట మేము అందరం కూడా నుంచుని ప్రభా, ఈరోజు ఇదిగో మా మనస్సులను ప్రభా మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. తండ్రి మా ఉద్దేశములు పరిశుద్ధపరచండి ప్రభా. నీ రహస్య స్థలమునకు నీవిచ్చే తండ్రి ఆ క్రమశిక్షణ ట్రైనింగ్కి మేము అప్పచెప్పుకుంటున్నాం. అలాగే ప్రభా మా మీద తండ్రి నాయకులు ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇక ముందుకు ప్రభా నాయన మమ్మల్ని నడిపించండి. గొప్ప నాయకుల్ని మాలో నుంచి లేవనెత్తి ప్రభా, మా మరణమగినంత వరకు నమ్మకంగా ప్రభా నీ యొక్క పరిచర్య కొనసాగించడానికి నీతో కూడా తండ్రి రాజ్యము చేయగల సామర్థ్యం మాలో ఇక్కడున్న ప్రతివానికి కూడా కలుగు చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇవన్నీ కూడా అడిగి తండ్రి మేము పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.